హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి, నేను మొన్న చేశాను ఆలూ బజ్జీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారని అదే రకంగా ఇంకో ఐటమ్ కూడా మీ దగ్గర తీసుకొచ్చానండి. పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆలూ అండి, ఇవి బాగా ఉడకపెట్టేసుకొని ఇలా చేసుకోవాలి. ఇది క్యారెట్ తురుము, ఉల్లిపాయ, ఇవన్నీ ఈ పెట్టుకున్న బంగాళదుంపలు ఇవన్నీ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, ఇది క్యారెట్ తురుమండి. ఇది వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నది. ఇది కొద్దిగా కొంచెం కారం, పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని మనం ఇలాగా మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదా, బౌల్లో మొత్తం ఇలాగా మిక్సింగ్ చేసేసి మొత్తం ఐటమ్స్ మొత్తం వేసేసాను ఇందులో. ఇది వచ్చేసేసి చపాతీ పిండి అండి. ఇది కలుపుకోవటం అందరికీ తెలుసు ఎలాగో, కానీ కొంతమంది కలిపితే ఎలా ఉంటుందంటే గట్టిగా వస్తాయి చపాతీ. అలా గట్టిగా రాకోకుండా మెత్తగా స్మూత్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినేలాగా తక్కువ వాటర్ పోసి కలుపుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని ఒక అరగంట నానబెట్టాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక అరగంట నానబెట్టుకుంటే ఇలా ఉంటుంది పిండి. చాలా మెత్తగా వస్తాయి అన్నమాట, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా. ఇదిగోండి చేసి పెట్టుకున్న చపాతీ కుర్మా అన్నమాట. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇలా రెండు పక్కల వేగిన తర్వాత కూడా ఈ పేస్ట్ చపాతీ ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసి చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చేయండి. ఇట్లా వేయించుకున్న తర్వాత నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ కట్ చేసుకొని అవి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే. వేసుకున్నాం. సబ్స్క్రైబ్, లైక్ ప్లీజ్. పట్టించేసి అటో చపాతీ ఇటో చపాతీ వేసి వేయించుకోవాలి. రెండు పక్కల అలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మొట్టమొదటిగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వంట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.